మనతో పాటు ఆందోళన ఎమ్మెల్యే కాంతికిరణ్ గారు మనం మాట్లాడదాం. కాంతికిరణ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఏమంటారు దీని మీద? క్లిష్ట పరిస్థితి ఏముండదు. పార్టీ అధ్యక్షుడు అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నంత మాత్రాన పార్టీ ఏం క్లిష్ట పరిస్థితులు ఏముండదు. మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. సో ఆ పరిస్థితి రాదు. అంటే తను ఇప్పుడు బాగా హ్యాండిల్ చేస్తున్నాను పార్టీని, ఆయన్ని జైల్లో పెట్టాలనే ప్రయత్నమే ప్రభుత్వం. అంతే తప్పించి దీంట్లో రాజకీయ కుట్ర ఇది, అంతే తప్పించి వేరే ఏం లేదు. ఎందుకంటే సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు ఇచ్చిన హామీల్లో ఏది కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఒక బస్సు ఫ్రీ బస్సు అనేది నడుస్తుంది తప్పించి అది కూడా ఎవరు సాటిస్ఫై అయితే లేరు. మహిళలు సాటిస్ఫై అయితే లేరు, ఎవరు కూడా సాటిస్ఫై అయితే లేరు. మిగతా హామీలన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి. వాటన్నిటి కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ సంక్రాంతికి రైతు బంధు అంటున్నారు, రుణమాఫీ చేసామని చెప్తున్నారు కదా. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బందే రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి ఏప్రిల్లో వేసిన రైతు బంధు, పోయినసారి మేము కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసిపెట్టిన పైసల్ని మొన్న వేసిండు. ఇంకే ఊరిస్తున్నారు. అంటే ఇప్పుడు లోకల్ పార్టీ సెలక్షన్ పెట్టాలనుకుంటున్నారు కనుక రైతు బంధు చేస్తామని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోతే ఏముండదు. ఎలక్షన్ అప్పుడే కొన్ని పైసలు పడేసి అంటే ప్రజల్లో బిచ్చగాళ్ళకే చూస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఏదో పథకం ఇవ్వాలి, పైసలు ఇచ్చేయాలి, దానికి అట్రాక్ట్ అయిపోతారు ప్రజలు. అట్రాక్ట్ అయిపోయి నాకు ఓట్లు ఇస్తారనే భ్రమల్లో రేవంత్ రెడ్డి గారు బతుకుతున్నారు. అది ఎప్పుడు సాధ్యం కాదు. ప్రజలకు చాలా చైతన్యవంతమైన వాళ్ళకు అర్థం చేసుకోగలుగుతారు ఏ టైంలో ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది ఏంది అనేది. ఇప్పటికే ప్రజలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. వాటన్నిటిని సైడ్ చేయడానికే ఇట్లాంటి అరెస్టులు, ఇలాంటి అక్రమ కేసులని మనకు చాలా స్పష్టంగా. మీరు మాజీ ఎమ్మెల్యే, మీకు తెలుసు ఇది అక్రమం ఎలా అవుతుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఒక నిధులు అనేవి బదిలీ చేసేటప్పుడు ఖచ్చితంగా కేబినెట్ అనుమతి తీసుకోవాలి, అనుమతి తర్వాత బదిలీ చేయాలి. అయితే ఇక్కడెక్కడ కూడా అనుమతి లేదు. మరి అది నిబంధనల ఉల్లంఘన కాదా? హెచ్ఎండిఏ ఫండ్స్ తీసుకోవడం విషయంలో పూర్తి స్థాయి హక్కు మున్సిపల్ శాఖ మంత్రికి ఉంటుంది. కేబినెట్ ఆమోదం అక్కర్లేదు. నీకు దాంట్లో నీకు దాని రూల్స్ లోనే ఉన్నది. అంటే 10 కోట్లు దాటితే తీసుకోవాలి. నువ్వు ఏదైనా సరే నీకు అది రాటిఫై చేసుకున్న తర్వాత విషయం, అది కేబినెట్ తర్వాత చేసుకుంటుంది. కానీ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసే రైటు హెచ్ఎండిఏ నుంచి ఉన్న ఫండ్స్ ఏదైతే ఉన్నదో అది స్వతంత్ర సంస్థ. అది దానికి సంబంధించిన మంత్రి ఎవరు ఉన్నారో ఆ మంత్రి నిర్ణయం తీసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ రైట్తో చేసిండ్రు, అదొకటే కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ చిన్న టెక్నికల్ అంశం కావచ్చు, సరే మీరు చెప్పే టెక్నికల్ అంశం కావచ్చు, కానీ నేను డబ్బులు ఇచ్చినోడు ఇచ్చినా అని చెప్పిండు, తీసుకున్నా అని చెప్పిండు. ఇక నీకు అవినీతి ఎక్కడ ఉన్నది? అవినీతి ఎక్కడ ఉన్నది? అనుమతి తీసుకునేవచ్చు కదా. అవును, ఏదైనా సరే అవును అనుమతి. ఇప్పుడు మంత్రి గారు ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటారు, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులు చూసుకోవాలి. మరి అన్ని మంత్రులు చూసుకుంటారు. ఆ టైం కూడా ఎలక్షన్ వచ్చినాయి, బిజీ అయిపోయి తను పట్టించుకోవాలి. అధికారులు మంత్రి చెప్తే చేసామంటున్నారు కదా. అట్లుంటది. నువ్వు ఏదైనా ప్రొసీజర్ పాటించాలి కదా. నువ్వు దుంకమంటే బాగా దుంకుతావా? అట్లుంటది కదా. ఏదైనా సరే మంత్రి గారు చెప్తున్నారు, మంత్రి గారు చెప్పుంటారు, కానీ మంత్రి గారికి నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుందో మాట చెప్పొచ్చు కదా. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు అయినా కూడా ఫైన్ వేసింది కదా. సరే తప్పు చేయలేదు మీ నాయకుడు అనుకుందాం. అలాంటిది విచారణ ఎదుర్కోవడానికి ఆయన మాకు న్యాయవాది కావాలి, న్యాయవాది సమక్షంలో జరగాలి, లేదంటే ఆయన లైబ్రరీలో అయినా కూర్చోబెట్టండి, దూరం నుంచి అయినా చూడాలని అనాల్సిన అవసరం ఉంది. ఏసీబీ విచారణ అంటే అది పారదర్శకంగా జరుగుతుంది కదా. దాన్ని భయం ఎందుకు కేటీఆర్కి? ఎవరైనా తమకున్న హక్కుల్ని, తమకున్న రైట్స్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఓ పౌరుడిగా నేను పోలీస్ స్టేషన్ పోవాలనుకున్నప్పుడు, నాకు అక్కడ సిచ్యువేషన్ అనుకూలంగా లేదనుకున్నప్పుడు నేను ప్రొటెక్షన్గా అడ్వకేట్ తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. న్యాయ సహాయం అనేది ప్రభుత్వమే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎవరైతే సస్పెక్ట్ అనుకుంటారో వాళ్ళకి న్యాయ సహాయం ఇవ్వాల్సిన ప్రభుత్వానికి. తప్పేమున్నది? అట్లాంటప్పుడు అది ప్రొవిజన్ ఉన్నది కదా, రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. నేను అడ్వకేట్ తీసుకొని పోతాను, తప్పేముంటుంది? ఎందుకంటే మొన్న నరేందర్ రెడ్డి గారిని కన్ఫెషన్ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? అందరి పేరు రాసుకున్నారు, కేటీఆర్ పేరు రాసుకున్నారు, అందరి పేరు రాసుకున్నారు. మీ ఇష్టం ఉన్నది. అవును, చెప్పకుండా రాసుకున్నారు కదా. చెప్పకుండానే వాళ్ళు ఇష్టమైన పేర్లు రాసుకుంటున్నారు కనుకనే, బుల్డోజ్ చేస్తున్నారు కనుకనే మేము ఒక లాయర్ ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. దాంట్లో తప్పేముంటుంది? ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ అధికారులను వాళ్ళని బెదిరించి పేర్లు రాయించుకుంటున్నారు, అందరు రాజకీయ కేసులు ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇట్లాంటప్పుడు మరి మేము న్యాయపరంగా తప్పేముంది? అంటే అడ్వకేట్ అనేవాడు లీగల్ మంచి కదా. మేము ఏదో ఇంకో వేరే వాళ్ళని తీసుకొచ్చి కిరాయికి తీసుకొచ్చి పక్కన రౌడీనో ఇంకో కూర్చోబెట్టుకొని చెప్పలేం కదా. న్యాయ సలహా కోసం అక్కడ ప్రొసెస్ ఏం జరుగుతుందో మా అడ్వకేట్ అబ్జర్వ్ చేస్తాడు, కోర్టుకు నివేదిస్తాడు. అందుకోసం అడిగి తప్పించి దాంట్లో మీరు తప్పు చేసిన కనుక ఈయనంటే మరి తప్పు చేసినని కూడా మరి మీకు తప్పు చేసినని మీరు మరి విచారణ ఎందుకు? మరి
మీరెందుకు మరి పేపర్లో లీకేజ్ ఎందుకు, ఛానళ్ళకు లీకేజ్లు ఎందుకు, రోజు ఇట్లా జరిగింది అట్లా జరిగింది లీకేజ్ ఎందుకు మరి? తప్పు చేసినప్పుడు పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇది అరెస్ట్ వరకు వెళ్తుంది మీ నాయకుడు అనిపిస్తుందా? అంతవరకు వెళ్ళే కేసు కాదు అనిపిస్తుందా? ఏమనుకుంటున్నారు పార్టీలో? ఈ ప్రభుత్వం దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నదని మేము ఎప్పుడో అనుకున్నాం. ఎందుకంటే ఆయనకు పని చేయడం చేత కాదు, కేసులు పెట్టడం ఒకటే చేతన అవుతుంది. కింది స్థాయి కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు కనుక ఇక్కడ కూడా కేసులు పెడతాడని మేము అనుకుంటాం. అందరికీ క్లారిటీ ఉన్నది, కేసులు పెట్టినా ఏం చేసినా మా పార్టీ యాక్టివిటీ జరుగుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు చాలా రోజుల నుంచి బయటకు రావట్లేదు. మీన్స్ ఏంటంటే ఎక్కడ కూడా ఆయన యాక్టివ్గా ఉన్న పరిస్థితి కనపట్టలేదు. బ్యాక్ ఎండ్ ఉండి ఆయన గైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కాస్త యాక్టివ్గా ఉండే కేటీఆర్ని తీసుకెళ్ళి ఒకవేళ అరెస్ట్ చేసే పరిస్థితి, ఆయన జైలు ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఎవరు ఆ స్థానంలో తర్వాత ఎవరిని పార్టీని ముందుకు నడిపిస్తారు? కవిత, హరీష్ రావు ఎవరు లీడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారికి ఏమైందని అంత సీరియస్ గా మనం డిస్కస్ చేసుకోవడానికి? అంటే ఇది అక్రమ కేసు అని మీరే అవును, అంటున్నారు. ఏమైతుంది దాంట్లో పెద్ద విషయం కాదు కదా. బెయిల్ వస్తుంది, ఫైట్ ఇల్లీగల్ ఫైట్ చేస్తాం, లీగల్ ఫైట్ చేస్తారు, మళ్ళీ బయటకు వస్తారు. కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు నడిపించుకుంటారు. అందరూ ఉన్నారు కదా, అందరు కలెక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రాదేశిక గారు పనిచేస్తలేరా, కవిత గారు పనిచేస్తలేరా? అందరు కలిసే పనిచేస్తారు, అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ గారు ఉన్నారు కదా, కేసీఆర్ అధ్యక్షుడు, ఈయన కార్యనిర్వాహక అధ్యక్షుడు. కేసీఆర్ అధ్యక్షుడు ఇంకా పార్టీకి. సో ఆ ఇష్యూ రాదు, ఆ పరిస్థితి కూడా తలెత్తలేదు. అట్లాంటి చర్చ కూడా పార్టీలో లేదు. నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తానని కేటీఆర్ అంటున్నారు, ఇచ్చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఆయన చెప్తూ ఉన్నారు. మీ నాయకుడు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని నమ్మకం ఈ పార్టీలో ఉందా? 100% మా పార్టీలోకే కాదు, కేటీఆర్ గారి గురించి బహుశా అందరికీ తెలుసు. ఇండస్ట్రియలిస్ట్ అందరికీ, ఎవరెవరైతే విద్యావేత్తలు ఉన్నారో, ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారి వ్యక్తిత్వం చేసిన ఎవరు కూడా కేసీఆర్ గారిని అవినీతి చేసిండని చెప్పి నమ్మరు. ఇప్పటికి కూడా మొన్న ఏదో చూసినా, మేము కూడా సర్వే చేస్తే కేటీఆర్ గారు అవినీతి చేసిన మీరు నమ్ముతున్నారంటే 80% వారు లేదు, నమ్మట్లేదు అని చెప్పి ఒక సర్వే నేను చూస్తే. సో ఎవరు కూడా నమ్మతలేరు. అది తప్పుడు కేసు అనేది అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 100% కఠిన ముత్యంలోనే బయటకు వస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మా నాయకుడి మీద ఏవైతే కేసులు పెడుతున్నా అవన్నీ కూడా తప్పుడు కేసులు, ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం, పార్టీ నిలబడుతుంది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే శేష విపదేశం, తెలంగాణ భవన్, హైదరాబాద్.